దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మరి దేవుడు ఆయన అనాది సంకల్పం చొప్పున దేవుడు మనల్ని నిర్మించాడు. దేవుని అనాది సంకల్పం చొప్పున దేవుడు మనల్ని నిర్మిస్తే దేవుని క్రమశిక్షణలో, దేవుని పద్ధతిలో, దేవుని యొక్క నడిపింపులో మనము ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. దేవుడు ఎప్పుడైతే ఆయన ఉద్దేశ ప్రకారము మనం వెళ్ళాలని కోరుకుంటాడో మనము కూడా దేవునికి సహకరించే వారంగా ఉండాలి. సహకారం అంటే దేవుని మాటకు లోబడాలి. దైవికమైనటువంటి వాతావరణంలో మనం ఎదగాలి. దైవికమైనటువంటి పద్ధతిలో మనం ఎదిగినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో తరతరాలుగా అంచెలంచెలుగా అది ముందుకు వెళ్తూ వస్తుంది. కనుక మరి మనం చూస్తూ ఉంటున్నాం, ఈ లోకంలో బ్రతకాలి అని అనుకుంటే మనం ఆస్తులను సమకూర్చుకుంటాం, బ్రతకడానికి డబ్బు సంపాదిస్తాం, లేకపోతే ఇంకేదో చేస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా మనకు సమకూర్చేది ఎవరంటే మన శక్తి సామర్థ్యాలు కాదు, కానీ దేవుని సంకల్పం చొప్పున మనము ఆశీర్వదించబడాలనే ఉద్దేశంతో దేవుడు అనునిత్యము మనల్ని ముందుకు నడిపిస్తూ ఆయన ఆశీర్వదిస్తూ మనకు వస్తుంటాడు. కానీ కీర్తనకారుడు బైబిల్లో ఒక మాట అంటున్నాడు. ఏంటంటే 121వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదివితే ఆ కీర్తనకారుడు అంటా ఉంటున్నటువంటి మాట ఏంటంటే, కొండల తట్టు నా కన్నులను ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలనే నాకు సహాయము కలుగునని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం బ్రతకాలి అంటే మనం ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాం. మనము బ్రతకాలి అంటే మనకంటూ కొంత బ్యాంక్ బ్యాలెన్స్, మనకంటూ ఏదో సంపాదించుకొని ఇట్లా పెట్టుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మరి కీర్తనకారుడు చెప్తుంది ఏంటంటే, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? యెహోవా వలననే నాకు సహాయం దొరుకుతుంది. మనం ఏమనుకుంటాం, మన సంపాదించుకున్న ఆస్తులను బట్టి, మన డబ్బును బట్టి, మన హోదాను బట్టి మనం అవన్నిటిని చూసుకొని మనమే కొండలను ఏర్పాటు చేసుకుంటాం. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే మనం కదలపరచబడకుండా మనం ధనము సంపాదించుకోవడానికే మనము ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ మనం ఏర్పాటు చేసుకున్న ఏ ఎత్తైన కొండలను చూసుకొని చాలాసార్లు మరి గర్వపడుతూ ఉంటాం. ఆ గర్వము ఎక్కడి నుంచి వస్తుంది అయ్యా అంటే సాతాను స్వభావం. ఆ సాతాను స్వభావంగా ఉన్నటువంటి ఆ గర్వం ఎప్పుడైతే మన మీదకి వస్తుందో పతనము ప్రారంభమవుతుంది. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఒక వ్యక్తి నాశనము కావడానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వము నడుస్తుంది. ఏదైనా వనంలో ఆదామవ్వలను దేవుడు సృష్టించిన క్రమంలో వారు నాశనం కావడానికి, వారి పతనం కావడానికి వారి ముందు ఏం నడిచిందంటే ఆజ్ఞను అతిక్రమించారు. అంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే తృణీకరిస్తామో అది గర్వానికి సాదృశ్యం. నువ్వు దేవుని వాక్యం ఏం చేయాలంటే, బైబిల్ ఏం చెప్తుందంటే వాక్యాన్ని సాదృశ్యంగా మనం తీసుకోవాలి. వాక్యము సాత్వికముతో నువ్వు అంగీకరించినప్పుడు మాత్రమే, వాక్యాన్ని సాత్వికంగా నువ్వు అంగీకరించినప్పుడు మాత్రమే దేవుడు నీకు సహాయకుడుగా ఉంటాడు. ఆపత్కాలంలో నీకు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అనారోగ్య సమస్యలు నిన్ను వెంటాడుతున్నప్పుడు, బాధల చేత నువ్వు నలిగిపోతున్నప్పుడు, అనేకులు నిన్ను తృణీకరిస్తున్నప్పుడు, లేకపోతే అనేకుల మధ్యలో నువ్వు అవహేళన అవుతున్నప్పుడు, నువ్వు దుఃఖంతో ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు, ఆపత్కాలంలో నువ్వు సహాయం ఎవరిని కోరాలంటే దేవుని మాత్రమే కోరాలి. చాలామందిని చూస్తూ ఉంటాం, మన కోటలు, మన ఆస్తులు, అంతస్తుల చుట్టూ మన ప్రయాణం వెళ్తూ ఉంటుంది. తద్వారా దేవునికి సమయం ఇవ్వం, మందిరానికి సమయం ఇవ్వం, పనులకే ప్రాధాన్యత ఇస్తాం. ఆ పనులు చివరికి ఎక్కడ ఎండప్ అవుతామంటే హాస్పిటల్లో ఎండప్ అవుతాం. మన పనులకు ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో దేవుని యొక్క కార్యాలను మనం చూడలేం. కనుక మనం ఎంత ఎదిగినా, అప్పట్లో పాత వాళ్ళు అంటుండే, ఎంత ఎత్తుకు ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. అది దేవుని స్వభావం. దేవుని యొక్క స్వభావం ఏంటంటే
దేవునిలో ఉన్నటువంటి సాత్వికాన్ని మనము అన్వయించుకొని బ్రతకాలని లేఖన భాగాల్లో అనేక చోట్ల రాయబడింది. సాత్వికం ఎక్కడుందంటే క్రీస్తు స్వభావమై ఉంది. మనం అనుకుంటాం మనం డబ్బుతో డీల్ చేస్తున్నప్పుడు డబ్బు ఉంది, నాకు ఎవరితో అవసరం లేదు, చర్చికి రావాలంటే ఫస్ట్ ప్రాధాన్యత చర్చికి ఇస్తామా, పనికి ఇస్తామంటే పనికే ఇస్తాం. దేవుని వాక్యం చెప్తుంది, కీర్తనకారుడు అంటున్నాడు ఏంటంటే నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే యెహోవా వలననే కలుగుతుంది. ఈ డబ్బు సంపాదించుకోనికి ప్రయత్నం చేస్తాం, కానీ ఆ డబ్బు చివరిగా మనలో అహాన్ని పెంచడానికి ప్రయత్నం. నీ స్థాయి ఏంటంటే దేవునిలో ఉన్నటువంటి మన ఆత్మీయతను బట్టి దేవుడు మన కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. కనుక మనం చూస్తే లేఖన భాగాల్లో చూస్తే ఉపద్య గ్రంథంలో స్పష్టంగా చెప్పబడుతుంది ఏంటంటే 1వ అధ్యాయం 3వ వచనంలో చదివితే ఇక్కడ వాక్యం ఏమని రాయబడిందంటే ఉపద్య గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం 4వ వచనంలో మనం చూస్తే నన్ను క్రిందకి పడద్రోయగల వాడెవడని అనుకునివాడా. చూసారా ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఈ వాక్యము దేని గురించి మాట్లాడుతుంది అంటే ఏమనుందంటే నన్ను క్రిందకు పడద్రోయగల వాడెవడని అనుకునివాడా. డబ్బు ఉంటే మనం లెక్క చేయం, అంతస్తులుంటే లెక్క చేయం, స్థాయి గురించి మాట్లాడతాం. ఈ వాక్యంలో చూస్తే ఇక్కడ నన్ను క్రిందకు పడద్రోయగల వాడెవడని అనుకొనువాడా జాగ్రత్త. మనము దేని కొరకు దేవుడు మనల్ని సృష్టించిందంటే దేవునిలో ఉన్నటువంటి సాత్వికాన్ని అనుభవించుకొని, దేవునిలో ఉన్న స్వభావాన్ని అనుభవించుకొని, వాక్యము మనకు ఏ వాక్యమైతే సాత్వికము బోధిస్తుందో ఆ వాక్యాన్ని అనుసరించి మనం ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడు క్రీస్తులో ఉన్నటువంటి దేవునిలో ఉన్నటువంటి గుణాతిశయము మనలోకి వస్తుంది. ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే నన్ను క్రిందకు పడద్రోయగల వాడేవాడని అనుకోను వాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. దేని చేత మోసపోతున్నాం? హృదయంలో ఉన్నటువంటి గర్వము చేత మోసపోతుంటున్నాం. లోకంలో ఇహలోకంలో ఉన్నటువంటి ఆశలను బట్టి, పద్ధతులను బట్టి, లేకపోతే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి విలాసాలను బట్టి మనం ఈరోజు అతిశయిస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే పక్షి రాజు గూడంతా ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దానిని కట్టినను అక్కడ నుండి నేనేం చేశానంటే దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు నువ్వు ఎంత పైకి ఎత్తుకుతావో. ఇక్కడ ఈ వాక్యము చాలా నచ్చింది నాకు. ఇక్కడ ఏమన్నది చూడండి, ఇక్కడ పక్షిరాజు గూడంతా ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రాలు ఎక్కడ ఉంటాయి? ఆకాశంలో. నువ్వు నక్షత్రము మీదికి పోయినా నేనేం చేస్తానంటు దేవుడు ఏం చేశాడంట, నీవు దానిని కట్టినను అచ్చట నుండి నిన్ను ఎందుకొరకు అహం, ఎందుకొరకు ఈ గర్వం, ఎందుకొరకు ఈ డబ్బు, ఎందుకొరకు ఈ అంతస్తు, ఎవరి కొరకు మనం బ్రతికేది? నీ ఆత్మీయ స్థితి దేవునిలో దినదినము ఎదగాలి అని అంటే ఎంత ఎత్తుకు ఎదిగినా అంత ఒదిగి ఉండాలి. చాలామందిని చూస్తూ ఉంటాను నేను, అనేక ప్రాంతాలు పోయినప్పుడు డబ్బునోళ్ళు ఎదుటోళ్ళని కేర్ కూడా చేయరు. అక్కడ దేవుని వాక్యము మనమైతే విశ్వాసులంగా దేవునిలో అణిగి మణిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మన జీవితం. ఎవరి కొరకు మరి సమయం అంతా వృధాపరిచి ఆదివారం పనులకు వెళ్ళేది, చర్చిలో మీటింగ్ వదిలిపెట్టి డబ్బు సంపాదించుకోవడానికి ఎవరి కొరకు ఇదంతా? నీ ఆత్మీయ స్థితి దేవునిలో స్థిరపరచబడాలి అంటే వాక్యం చెప్తుంది ఏంటంటే దేవునిలో తగ్గించుకొని ఉన్నప్పుడు మాత్రమే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. ఇక్కడ చూడ, మనము దేవునిలో ఎంత ఎత్తుకు ఎదిగినా మనం అంత తగ్గించుకున్నప్పుడు మాత్రమే దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతాం. కనుక ఈరోజు శ్రమలు వస్తుండొచ్చు, బాధలు వస్తుండొచ్చు, ఇరుకులు వస్తుండొచ్చు, కానీ నువ్వు ఎంత పెద్ద ఎత్తుకు ఎదిగినా నువ్వు దేవుని దగ్గర ఏమని ప్రార్థించాలో తెలుసా? కీర్తనకారుడు అంటాడు ఏమనంటే, ఒక దావీదును దేవుడు పట్టాభిషేకం చేసి రాజుగా నియమిస్తే ఆయన రాజసింహాసనంలో కూర్చొని కూడా
ఒక ప్రార్థన చేస్తుండే. ఏంటంటే 62వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తే, ఆయననే నా ఆశ్రయం. వచ్చింది దేవా, నేను ఈ సమస్య గుండా నేను వెళ్తున్న దేవా, నాకు ఈ కష్టకాలంలో నేను కొట్టుమిట్టాడుతున్న దేవా, అయ్యా నా ఆశ్రయము నీవే, నాకు ఎంత ఉన్నా నా ఆశ్రయము నీవే అని ఎప్పుడన్నా ప్రార్థన చేసినామా? అది తగ్గింపు ప్రార్థన. కీర్తనకారుడు అదే నేర్పిస్తుంది ఇక్కడ మనకు. ఆయన అంత పెద్ద రాజసింహాసనం మీద కూర్చొని ఉన్న కీర్తనకారుడు దావీదు ఏమంటుండో తెలుసా? ఆయన నా ఆశ్రయము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన కోట ఆయనే, నేను అంతగా కదలించబడము. మనం ఎప్పుడు కదలించబడతాం? మన పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, మనం కష్టాలలో ఇరుక్కున్నప్పుడు, అనేకులు మనల్ని తూలనాడుతున్నప్పుడు, అనేకులు మనల్ని వేధిస్తున్నప్పుడు నలిగిపోతూ గిలగిల కొట్టుకుంటున్నాం. కానీ ఆ కష్టపడే సమయంలో నువ్వు ఎప్పుడైనా ప్రార్థించినవా? ఆయననే నా ఆశ్రయదుర్గం, ఆయననే నా రక్షణకర్త. నువ్వు ప్రార్థించాలి ఏమనంటే, అయ్యా నువ్వు స్వస్థపరిస్తేనే తప్ప నేను స్వస్థపరచబడను, నువ్వు రక్షిస్తేనే తప్ప నేను రక్షించబడను అని ఎప్పుడైనా తగ్గించుకొని ప్రార్థించామా? కీర్తనకారుడు చెప్తున్నాడు ఏంటంటే, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదలించబడి, నడి సముద్రంలో నిన్ను తీసుకుపోయి వదిలేసిన నా దేవుడు నన్ను బ్రతికించడానికి సామర్థ్యము కలిగిన దేవుడు అనే. ప్రియ దేవుని సంగమా, మన కష్టకాలంలో మనం దేవుని కాకుండా మనల్ని మనుషులను ఆశ్రయించడం దేవుని నమ్మినట్టు ఎట్లా అవుతుంది? దేవుని మీదనే ఆధారపడినప్పుడు మాత్రమే, మన హృదయపూర్వకంగా దేవుని నమ్మినప్పుడు మాత్రమే దేవుడు నీకు అద్భుతము మిరాకిల్ చేస్తాడు. శిష్యులందరూ కూడా సముద్రంలో పోయి చేపలు పడదామని పోతారు, రాత్రంతా ప్రయాసపడతారు. ఒక్క చేప వచ్చిందా? రాలే. ఎందుకు? స్వచిత్తాన్ని ఆధారం చేసుకున్నారు. మనం ఎప్పుడైతే స్వచిత్తాన్ని ఆధారం చేసుకొని మన ఆశలను, మన సొంత ఆలోచనల ప్రకారము మనకి ఇష్టానుసారంగా మనం వెళ్తామో ఫెయిల్యూర్ తప్ప మనం ఏం చూడమండి. కీర్తనకారుడు అదే మనకు నేర్పిస్తున్నాడు, నా ఆశ్రయ దుర్గము నీవే, ఆయన నా రక్షణకర్తవు, ఎత్తైన కోటవు ఆయనే, నేను అంతగా కదలించావు. ఎప్పుడైతే శిష్యులందరూ కూడా క్రీస్తుతో ఎన్కౌంటర్ అవుతారో, క్రీస్తుని ఎప్పుడైతే కలుసుకుంటారో, ఇటు సైడ్ ఈ వల అనగానే పట్ట జాలనంత ఆశీర్వాదాలు వాళ్ళకి వచ్చాయి. ఎందుకు చెప్పండి? పక్కవారితో, ఒక దేవుని నుంచి వచ్చే మాట నీ జీవితాన్ని మార్చివేస్తుంది. దేవుని నుంచి వచ్చే ఒక మాట నీ జీవితాన్ని మార్చివేస్తుంది. ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో మనలో ఉన్నటువంటి అహంతో మనం డీల్ చేసుకోవాలా. అది తీసివేసుకొని తగ్గింపు స్వభావం కలిగి కీర్తనకారుడు దావీదు చెప్తున్నాడు, ఆయనే నాకు ఆశ్రయదుర్గం. నీ చుట్టూ ఎంతమంది లేసినా నువ్వు దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉన్నట్లయితే, నిన్ను పడగొట్టాలని చూసినా ఈ తగ్గింపు ప్రార్థన ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో చేస్తావో, దేవుడు నీ పక్షాన యుద్ధము చేస్తాడు, దేవుడు నీ పక్షాన నిలబడతాడు, దేవుడు నీ కొరకు నిలబడతాడు. ఎందుకంటే వాక్యం చెప్తుంది. మనకు ఆధారం ఏంది? క్రైస్తవులకు ప్రామాణికమేంది? బైబిలే ప్రామాణికం, ఏదో నోటి మాటలు కాదండి. బైబిలే ప్రామాణికము. నువ్వు కష్టకాలంలో దేవుని నమ్ముకుంటే, ఇంకొక మాట చదువుతాం 46వ కీర్తన 1వ వచనంలో, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయం. ఈరోజు ఆపత్కాలంలో ఉన్నావా? కష్టకాలంలో ఉన్నావా? వేదన కాలంలో ఉన్నావా? దేవుని నమ్ము, దేవుని మీద ఆధారపడు. అంతేకాకుండా దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో, ఇక్కడ చూస్తే ఇంకొక మాట 125వ కీర్తన 1వ వచనంలో మనం చూసి, ఇక్కడ యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచును, సీయోను కొండవలే ఉంటాం. కొండలు జీవితంలో క్రీస్తు ఉదయిస్తే, నీ జీవితంలో దేవుడే నీకు ఆశ్రయదుర్గంగా ఉంటే, నీ జీవితంలో దేవుని కొరకు నువ్వు బ్రతికితే, నీ జీవితము దేవునికి సమర్పించుకొని క్రీస్తు కొరకు నువ్వు జీవిస్తే, కీర్తనకారుడు చెప్తుండేందంటే, యెహోవా యందు నువ్వు నమ్మిక ఉంచితే వారు కదలక నిత్యము సీయోను కొండవలె. నేను ఎంతమంది నెట్టేనికి ప్రయత్నం చేసినా, ఎంతమంది నేను పడగొట్టాలని చూసినా, కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె స్థిరపరచబడతావంట. నేను నమ్మేది ఎవరిని ఆశ్రయిస్తున్నా? నేను
నా దేవుని నేను ఆశ్రయిస్తున్నా, నేను నా దేవుని కొరకు బ్రతుకుతున్నా, నా దేవుని కొరకు నేను జీవిస్తున్నా. నేను దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలంటే నేను తగ్గించుకొని దేవుని కొరకు బ్రతుకుతా. నీ సమయము నీ పనికిస్తే, నీ సమయము నీ అవసరతలకిస్తే, నీ సమయము వేరే వాటి మీద దృష్టి పెడితే నువ్వు ఎప్పుడు కదిలించబడుతూనే ఉంటాయి, సమస్యల వలయంలో చుట్టుమిట్టాడుతూనే ఉంటావు. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే నువ్వు కదలక నిత్యము ఉండాలంటే దేవుని వాక్యాన్ని ఏర్పాటు చేసుకోవాలా, తగ్గించుకొని ఆయనని నాకు ఆశ్రయ దుర్గంగా అని ఎప్పుడైతే అంటావో అప్పుడు దేవుడు నీ ఎడల, నీ కుటుంబం ఎడల కార్యాలు చేస్తా పోతాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవరి మనసు నీ మీద ఆనుకొను, అంటే ఎవరి మనసు దేవుని మీద ఉంటుందో అంటే దేవుని మీద ఆనుకుంటుందో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. అంటే సాతాను ఎన్ని తుఫాన్ల మీద చెలరేగినా, ఏ రీతిగా నేను వాడుకున్నా, ఏ రీతిగా నువ్వు ఇబ్బంది పడినా, నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నారు, డబ్బును ప్రేమిస్తున్నారు. ఎప్పుడైతే డబ్బును ప్రేమిస్తున్నారో నా జీవితంలో అనునిత్యం కూడా వాక్యం మనకు వినబడుతున్నప్పుడు సాత్వికంతో వాక్యాన్ని అంగీకరించే. వాక్యం చూస్తే ఇక్కడ నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడు అంటే నీ సంతోషపరుస్తూ దేవుడిని నడిపిస్తాడు. ఇక్కడ వాక్యం ఎంత మంచి, ఎవరి మనసు నీ మీద ఆనుకుంటే దేవుడు కాపాడుతాడు. ఆనుకోనకపోతే ఈరోజు ఒక కష్టం, రేపు ఒక కష్టం, ఎల్లుండి ఒక కష్టం, కష్టాల వెంబడి కష్టాలు వస్తూనే ఉంటాయి. ఇంకా నీవు చేయవలసింది ఒకటే, నువ్వు దేవుని మీద స్థిరపరచబడాలి. చెప్పండి పక్కవాడితో, నువ్వు చేయవలసింది ఒకటే, దేవుని మీద స్థిరపరచబడు. అంతే. ఒక ఆయన ఉండు చూసేటైనా, నీ సమయము దేవునికి ఇచ్చినప్పుడు మాత్రమే దేవుడు కాపాడుతాడు. నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి, ఎవరట, ఎవరు చెప్పండి పక్కవారితో, లేకపోతే నీకు నువ్వే చెప్పుకో. నేను విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడితే దేవుడు నన్ను కాపాడుతాడు. లేకపోతే 12వ వచనం చదువుకుందాం. ఇక్కడ యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షంలో నుండి మా పన్నులన్నిటినీ నువ్వు నీ దృష్టి దేవుని మీద ఉంటేనంట దేవుడు ఏం చేస్తాడంట, నీకు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడంట దేవుడు. ఎప్పుడన్నా ఏడ్చుకుంటా పండుకుంటా మీరు నిద్ర పట్టక, కష్టాలతో బాధతో, నాకెందుకు ఈ సమస్య, నాకు ఏ రావాలా ఈ సమస్య, దేవా ఎంత ప్రార్థన చేసినా, ఇంత ఉపవాసం ఉన్నా, ఈ రీతిగా నీ కొరకు పాట పాడినా, నీ గురించి వాక్యం చదివినా, చర్చికి పోయినా, నాకే ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యలు, ఏమున్నాయి అన్ని బాధలు. ఎప్పుడన్నా అనుకున్నారా? వాక్యం చెప్తుంది ఏందో తెలుసా? ఇక్కడ చూడండి, ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. నీ విశ్వాసం ఎవరి మీద? నీ విశ్వాసం ఎవరి మీద? 12వ వచనంలో చూస్తే మా పనులన్నిటినీ సఫలపరచ. దేవుని వాక్యమును ప్రేమించేవారు సుఖకరమైన నివాసము చేయుదురు. నీతి సమాధానం కలగజేయును, నీతి వలన నిత్యము నిమ్మలంగా నిబ్బరంగా మనం ఉంటాం. ఎందుకంటే మనము దేవుని కొరకు బ్రతుకుతున్నాం కదా. కొన్ని మనకు మన దేవుడు ఉన్నాడు. ఇక్కడ చూస్తే వాక్యము, యెహోవా నీవు మాకు సమాధానం కలగజేసి స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున మా పనులన్నిటినీ సఫలపరచ. పూర్ణ శాంతిగా దేవుడు నిన్ను చేస్తాడంట. ఎవరి మీదనో ఆధారపడాల్సిన అవసరం లేదు, ఎవరో సహాయం చేయవలసిన అవసరం లేదు. నీ మనసు కనుక దేవుని మీద ఉంటే, నీ మనసు కనుక దేవుని మీద ఉంటే, నీ దృష్టి దేవుని మీద ఉంటే, నీ జీవితము వాక్యము మీద స్థిరపరచబడితే, నీకు ఎంత పెద్ద యోధుడు నీ ముందు నిలబడ్డా దేవుడే నిన్ను కాపాడుతాడు, దేవుడే నిన్ను రక్షిస్తాడు. 57వ యెషయా గ్రంథం 57:18 వచనం. 57వ అధ్యాయం 18వ వచనం. నేను వారి ప్రవర్తనను చూసి, ప్రవర్తన అంటే చెప్పండి, ప్రవర్తన అంటే ఏంటి? ప్రవర్తన అంటే నీ ప్రవర్తనను బట్టి దేవుడు ఏం చేశాడంట, వారి ప్రవర్తనను చూచి
నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థ పరుచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఎప్పుడు తెలుసా? ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటుందో. స్వస్థత ప్రార్థన చేస్తున్నానగానే మనం కూడా ఏకీభవిస్తాం ప్రార్థనలో, ఓకే. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు నీ ప్రవర్తన దేవుని యందు ఏ విధంగా ఉంది? వాక్యం చెప్పి చూస్తే, నేను వారి ప్రవర్తన చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారు దుఃఖించు వారిని, వారిలో దుఃఖించు వారిని ఓదార్స్తాడంట దేవుడు. ఎవరో ఓదార్చాల్సిన అవసరం లేదు. నేను మన సహవాసము దేవునితో కనుక ఉంటే దేవుడే నిన్ను ఓదార్స్తాడు, నీ పక్షాన యుద్ధం చేస్తాడు దేవుడు. నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఈరోజు దుఃఖంతో ఉన్నావేమో, ఈ ప్రార్థన ఉపవాస ప్రార్థనకి, దేవా నేను చేసే ప్రార్థన నీ సన్నిధిలో అంగీకార యోగ్యం అవ్వాలని నువ్వు వచ్చినవేమో, ఒకటే ఒక కీ ఇస్తున్నా నేను. ఎవరి మనసు దేవుని మీద ఆనుకొనునో అయిపోయింది, అక్కడికి జవాబు వచ్చేసింది. చేయవలసింది ఒకటే, దేవుని మీద ఆధారపడు. 19వ వచనం, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవు. దేవా, నేను కష్టంలో ఉన్న దేవా, నేను బాధలో ఉన్న దేవా, నేను నలిగిపోతున్న దేవా, నాకున్న సమస్యలతో సతమతం అవుతున్న దావీదు చేస్తుండు ప్రార్థన. నా ఆపత్కాలంలో నమ్ముకొనదగా సహాయకుడు అని దావీదు చెప్తున్నాడు. నేను ఆపత్కాలంలో నుండి నేను మొరపెడుతున్నా. నాకున్న రోగాన్ని తక్కువ చేయి, నాకున్న సమస్యల నుంచి విడిపించు, నాకున్న బాధల నుంచి నన్ను విడిపించు, నాకున్న వేదనల నుంచి నన్ను విడిపించు. కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానం చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని. సంబంధము దేవునితో కరెక్ట్గా ఉందా అది చూసుకో ఫస్ట్. ఎవరో అవసరం లేదు మనకు, దేవుడే మనకు సహాయం చేసేవాడుగా ఉండు. కనుక అంతేకాకుండా ఇక్కడ ఇంకొక మాట, మంచి మాట ఉంది. ఇక్కడ 21వ వచనం చదవండి. ఇక్కడ ఇదే అధ్యాయంలో 21వ వచనం, దుష్టులకు నెమ్మది ఉండదు. నేను ఎవడైతే ఇబ్బంది పెడుతుండో, దేవుని వాక్యం తెలిసి కూడా నేను ఎవరైతే ఇబ్బంది పెడుతుండో, లేకపోతే నీకు వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తుండో, దేవుడు నీకు ఇస్తున్నటువంటి అభయహస్తం ఈ రాత్రికాల సమయంలో ఏంటంటే, దుష్టులకు నెమ్మది ఉండదంట. దుష్టులకు మనం ఏమనుకుంటాం, అరే వాడు ఎంతసేపు నన్నే టార్గెట్ చేస్తున్నాడు, ఎంతసేపు నన్నే ఇబ్బంది పెడుతున్నాడు, ఎంతసేపు నాకే శ్రమ. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దుష్టులకు నెమ్మది లేకుండా దేవుడు చేస్తాడంట. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తుండు. దేవుని సంగతి ఎంత గొప్ప ప్రామిసెస్ మనకు. కానీ మనం ఏం చేస్తామంటే, మన పరిస్థితులను బట్టి, మనం ఏర్పాటు చేసుకున్న కొండలను బట్టి, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి, మనకున్నటువంటి అంతస్తులను బట్టి, మనకున్నటువంటి అవిటిని బట్టి మనం అతిశయిస్తుంటున్నాం. కానీ ఎంత ఉన్నా అవన్నీ దేవుడిచ్చినాయి. కానీ ఆపత్కాలంలో నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావా? ఆపత్కాలంలో దేవుని సహాయాన్ని నువ్వు కోరుతున్నావా? ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావో అప్పుడు నీలో తగ్గింపు స్వభావం దేవుని కనపడుతుందంట. తగ్గించుకొని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే అప్పుడు దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. మనం ఏమనుకుంటామంటే, మనకేం అవసరం లేదు, మన సమస్యను మనమే డీల్ చేసుకుందాం, మన కష్టాన్ని మనమే అనుభవిస్తాం. తద్వారా ఇల్లు డబ్బు ఎక్కువైన కొద్దీ, లేకపోతే ఏదో ఫ్రెండ్స్ ఎక్కువైన కొద్దీ దేవుని మర్చిపోతూ వస్తే, సమయానికి చర్చికి రాము, ఒక వారం వస్తే 3 వారాలు రాము, చర్చిలో ఎన్ని ప్రేయర్ మీటింగ్స్లో అయినా అందరు పోతారు, నేను ఎందుకు పోవాలని అనుకుంటాం. మనం ఏం చేస్తున్నా దేవుడు ప్రతిదీ గమనిస్తుంటాడు. మనం ఏ పని చేసినా ప్రతిదీ దేవుడు గమనిస్తుంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదియూ లేవు.
మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. మనకైతే ఇట్లాంటి గ్రహింపు ఉందా? లేదు. రక్షణ కావాలనుకుంటాం, కానీ ఆయన ఆజ్ఞలను మీద మనసు పెట్టాం, ఆయన వాక్యం మీద మనసు పెట్టాం, ఆయనతో సహవాసం చేయం, వాటికి ప్రతీకారంగా జీవించడానికి ఇష్టపడతాం. దేవుడు ఈ తప్పు చేయొద్దంటే మనం ఆ తప్పు చేస్తాం, ఈ పద్ధతిలో వెళ్ళొద్దంటే ఆ పద్ధతిలోనే అనుసరిస్తాం. కీర్తనకారుడు చెప్తుండే ఏంటంటే, నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను. వావ్, ఎంత మంచి మాట. కీర్తనకారుడు దావీదు అంటా ఉన్నాడు, దేవా నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించున్నాను. నువ్వు ఏ వాక్యం అయితే నాకు బోధిస్తున్నావో ఆ వాక్య ప్రకారమే నేను నడుచుకున్నా, నాకు ఎందుకు ఈ శ్రమలు వచ్చినాయి అని ప్రార్థించారు ఎవరన్నా? కీర్తనకారుడు చేస్తుండే ఏంటంటే, నేను నీ ఆజ్ఞలను శాసనములను బట్టి నేను నడుచుకుంటున్నాను, ప్రవర్తిస్తున్నా, అవి నాకు అతి ప్రియములు అంటున్నాడు కీర్తనకారుడు. మనం అంటున్నామా? అది తగ్గింపుకు సూచనగా ఉంది. మనం ఆయన ఆజ్ఞలను మనసు పెట్టము, వాటి ప్రకారం జీవించబడడానికి ఇష్టపడము. మనమైతే క్షేమైన వాటిని ప్రియమైనవిగా ఎంచుకుంటాం. క్షేమైనది క్షేమే, ప్రియమైనది ప్రియమైనదే. ప్రియమైనది ఏంటంటే ఆ ప్రియమైనది నీ క్రీస్తు అయి ఉండాలి నీ జీవితంలో. అక్షయమైన దేవుని మాటను తృణీకరిస్తున్నాం, క్షేమైన వాటిని అనుసరిస్తున్నాం. వాక్యానుసారమైన జీవితం మన జీవితాల్లో కొరవడుతుంది రాను రాను. ఎన్ని సంవత్సరాల గుండా మనం వాక్యం వింటున్నా వాక్యానుసారంగా మనం బ్రతకడం లేదు. కీర్తనకారుడు అంటున్నాడు, నీ శాసనములను బట్టి నేను జీవిస్తున్నా, నీ ఆజ్ఞలను బట్టి నేను జీవిస్తున్నా. అందుకే వాక్యానుసారమైన జీవితం మన జీవితాల్లో కొరవడిపోయింది. అందుకనే సాతాను మన జీవితాలతో చెలగాట మారుతున్నాడు. కంటి నిద్ర లేకుండా, తద్వారా ఇంట్లో సమాధానం లేని జీవితాలు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎట్లా మారాలి? నువ్వు మొర పెడితేనే కదా మారేది. నీ సమస్యలు ఎట్లా పోవాలి? నీ ఇంట్లో దేవుని సమాధానం ఎట్లా రావాలి? దేవునికి మొర పెట్టాలి. దేవునికి ఎట్లా మొర పెట్టాలంటే, ఒక ధూపం వేసిన రీతిగా నీ ప్రార్థన దేవుని సన్నిధిలో వెళ్తూనే ఉండాలి, గ్యాప్ లేకుండా. అప్పుడు ఎంత పెద్ద కోట అయినా, ఎంత పెద్ద దుర్గైనా నీ ముంగట పడిపోవాల్సిందే నీ ప్రార్థన. అందుకని వాక్యానుసారమైన జీవితం మన జీవితంలో కొరబడింది కనుక సాతాను మన జీవితంలో చెలగాటలాడుతాం. తద్వారా సమాధానం లేని జీవితాలు జీవిస్తున్నాం. కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, వేదనలు వస్తున్నాయి. చివరిగా ఒక విషయం ఏంటంటే, దేవుని వాక్యాన్ని ప్రియమైనదిగా ఎంచి అనుసరిస్తే దేవుడు నీ జీవితంలో కదలించబడతాడు. అందుకే అక్కడ చదువుకున్నాం, ఏమని చదువుకున్నాం అక్కడ, ఎవని మనసు నీ మీద ఆనుకొందునో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచును, వారిని నడిపించును, దుఃఖించు వారిని ఓదార్స్తాని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక వాక్యంలో ఏదైతే నీకు విత్తబడుతుందో ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించి దేవుని కార్యాలు మనం చూడాలి, దేవుని పద్ధతిలో అనుసరించాలి, ఆ శాసనాలను గైకొనాలి. అప్పుడు మాత్రమే క్షయమైన వాటిని మాటను తృణీకరించి క్షయాన్ని మరి అక్షయమైన దాన్ని తృణీకరిస్తున్న క్షయమైన దాన్ని అనుసరిస్తే దేవుని కార్యాలు ఎన్నటికీ కూడా మనం చూడలేం ప్రియ దేవుని సంగమా. కనుక మరి యోబు జీవితంలో చూస్తే, యోబు నీతిగా ప్రవర్తించిన అయినా కష్టాలు వెంటాడినాయి. యోబు గ్రంథంలో ఒక మాట చూడండి, ఇక్కడ 23వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, యోబు 23:10లో నేను నడుచు మార్గము ఆయనకే తెలియను. నేను నడుచు మార్గం, ఏ కష్టం గుండా నువ్వు వెళ్తున్నావో దేవుని తెలియదా? ఏ బాధ గుండా నువ్వు వెళ్తున్నావో దేవుని తెలియదా? మనమైతే అటు గ్రహింపు లేకుండా ఒకవేళ భయం లేక సాగిపోతున్నామేమో. నీ మాట చొప్పున నాకు వివేకము అనుగ్రహించని ఎందుకు ప్రార్థించలేం? దేవుని వాక్యము శాశ్వతమైంది, దేవుని వాక్యము యథార్థమైంది, దేవుని వాక్యము నిన్ను సత్యంలోకి నడిపిస్తుంది. భక్తుడైనటువంటి యోబు గ్రంథంలో మనం చూస్తే, నేను నడుచు మార్గము ఆయనకే తెలియను. మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీ మనసు దేవుని మీద ఆనుకుంటే, నీ సమయము దేవునికి ఇస్తే, నీ దేవుని ఆలోచన ప్రకారం, దేవుని శాసనాల ప్రకారము నువ్వు నడుచుకుంటే ఆటోమేటిక్గా దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు నీ సిచ్యువేషన్లో. భరించలేని సమస్య గుండా నువ్వు వెళ్తున్నావేమో,
భరించలేని కష్టం గుండా నువ్వు వెళ్తున్నావేమో, సింపుల్ ట్రిక్ ఒకటే, నీ మనసు దేవుని మీద ఆనుకో, అంతే. కీర్తనకారుడు చెప్తాను, నీ శాసనములను బట్టి నేను నడుచుకుంటున్నా, నీ శాసనములను బట్టి నేను నడుచుకుంటున్నా దేవా అని నువ్వు ప్రార్థన చేయి. ఆయన వలె శాసనములు శాశ్వతమైనవి, నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. చూసారా, ఆయన శాసనములు శాశ్వతమైందంట, ఆయన వాక్యము శాశ్వతమైంది. ఈ లోకంలో మనుషులు ఉంటారు, వెళ్తారు, చనిపోతారు, ఎవరు శాశ్వతం కాదు ఈ భూమి మీద. ఆస్తులు శాశ్వతం కాదు. నీ శాసనమన్నా ఆజ్ఞలన్నా ఇవన్నీ కూడా దేవుని వాక్యం. నీ శాసనములు శాశ్వతమైనవి, నీతి గలవి, నేను బ్రతకాలంటే నాకు తెలివిచ్చి వాటిని నేర్చుకునే జ్ఞానమి అని కీర్తనకారుడు అనేక సందర్భాల్లో రాస్తూ ఉంటున్నాడు. నన్ను బట్టి కాదు దేవా, నాకున్న అంతస్తుని బట్టి కాదు దేవా, నాకున్న డబ్బును బట్టి కాదు దేవా, నీవిచ్చిన మాట చొప్పున నా ప్రార్థన ఆలకించి నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపించని ఈ కీర్తనకారుడు ప్రార్థిస్తున్నాడు. ఆ జ్ఞానము మనకుందా? నీవిచ్చిన మాట చొప్పున నా ప్రార్థనను ఆలకించు. ఎప్పుడన్నా కష్టం వచ్చినప్పుడు, అయ్యా నీ వాక్యం ఇట్లా చెప్తుంది, నేను ఎందుకు సఫర్ అవుతున్నా, నీ వాక్యము నా జీవితంలో నేను ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నా, నా సమస్యకు ప్రతీకారము, నా సమస్యకు పరిష్కరించాలని ఎప్పుడన్నా ప్రార్థిస్తావో దేవుని సన్నిధి దిగుతుంది అక్కడ. మనం ఏం చేస్తున్నామంటే వాటిని గైకొనగా ప్రార్థన చేస్తాం, లేకపోతే లేదు. నీవిచ్చిన మాట చొప్పున నా ప్రార్థన ఆలకించు దేవా. ప్రార్థన చేయి ఈరోజు నుంచి ఆ మాట, ఈ మాటను పాడు, నేను చెప్పిన మాటను. నీవిచ్చిన మాట చొప్పున, నీవిచ్చిన శాసనాల చొప్పున నా ప్రార్థన ఆలకించు దేవా, నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపించు దేవా నీ సమస్యల్లో నుండి అని ప్రార్థన చేయి. వెంటనే పరిష్కారం వస్తుంది. యోధుడు పడిపోతాడు అక్కడ. ఎంతమంది తృణీకరించబడుతున్నావేమో, ఇప్పటి వరకు నలిగిపోతున్నావేమో. దేవుని వాక్యమే నీ జీవితానికి ప్రామాణికం. దేవుని వాక్యమే నీ జీవితానికి ప్రామాణికం. కనుక నీ జీవితంలో దేవుడు కదలించబడాలి అంటే వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు. వాక్యాన్ని ఎత్తిపట్టి నువ్వు నీ జీవితంలో దేవుని కార్యాలు చూడగలుగుతావు. కనుక నీకు సహాయం వస్తుంది, నీకు సమాధానం వస్తుంది, దేవుడు నేను స్థిరపరుస్తాడు. నీ పక్షాన ఉండి దేవుడు నీ పనులన్నిటినీ సఫలపరచాడు. దేవుడు నేను చేస్తాడు. దేవుని మీద విశ్వాసం ఉంచితే, దేవుని మీద నీ మనసు పెడితే దేవుడు నేను సమాధానం ఇస్తాడు, దేవుడు నేను స్థిరపరుస్తాడు. దేవుడు నీ పక్షాన నీ పనులన్నిటిని కూడా సఫలపరుస్తాడు. ఈ ప్రార్థన నీ జీవితాన్ని మార్చివేయాలంటే ఇగో ఇల్లు జీవించి ఈ రోజు నుంచి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.